ప్రియ గ్రామస్తులకు మా ప్రాంత మిత్రులకు ఈ సాయంత్రకాలపు వేళ ప్రభువును లేక రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామమున మీ అందరికీ శుభములు, వందనములు, దైవ దీవెనలు, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 2025 సంవత్సరాల క్రితము ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి ద్వారా అనుగ్రహించడం జరిగిందండి. ఎలా అంటారా? 2025 సంవత్సరాల క్రితము దేవాది దేవుడు లోకాన్ని ప్రేమించి లోకమనగా ఈ లోకములో నివాసము చేసినటువంటి సర్వ మానవాళిని ప్రేమించి మానవుడు మనుషుడు పాపము చేత అపరాధము చేత చచ్చినటువంటి స్థితిలో ఉండి నశించి నరకానికి వెళ్లిపోతున్నటువంటి సమయంలో దేవాది దేవుడు పరలోకములో నుండి చూసి తన ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి పంపించడం జరిగిందండి. అదే గొప్ప పర్వదినము, అదే గొప్ప రక్షణ ఆనందము. మరి ఈ పర్వదినాన్ని మేమందరము కూడా మా హృదయాలలో యేసు ప్రభువుని విశ్వసించి ఆయనను నమ్ముకుని ఆయన ద్వారా మేమందరము కూడా అనుభవిస్తూ ఉన్నాం. మరి ఇదే రక్షణ ఆనందము, సంతోషము, పరలోకపు భాగ్యము, నిత్యక్షేమము మీకు కూడా కావాలంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని నమ్ముకోండి. ఎందుకంటే ఆయన పరలోకములో నుండి ఈ లోకానికి వచ్చినటువంటి వాడండి. ఆయన పరలోకములో ఉండి మానవులను చూసి మానవులు నశించిపోతున్నటువంటి సమయంలో ఈ లోకానికి దేవాది దేవుడేందు కూడా మానవుడిగా వచ్చాడండి. మానవుడు పడుతున్నటువంటి ప్రయాస, మానవుడు అనుభవిస్తున్నటువంటి పాప శిక్ష అవన్నీ కూడా ఆయన ఎరిగిన వాడిగా ఉండి మానవులను ఆ శిక్ష నుండి, ఆ పాపము నుండి తప్పించడానికి దేవుడే ఈ లోకానికి మానవుడిగా రావడం జరిగిందండి. ఆయనే ప్రభు అయినటువంటి యేసు. మరి యేసు అనే మాటకు రక్షకుడండి. ఆయన ఈ లోకానికి పాపులను రక్షించడానికి వచ్చాడండి. పాపులంటే ఎవరో? మానవులమైనటువంటి మనమే. ఎలా పాపులమంటారా? కర్మ చేత పాపులము, పుట్టుక చేత పాపులము. ఈ విధమైనటువంటి పాపములు మనలో విస్తారముగా ఉన్నటువంటి కారణాన్ని బట్టి మనము పాపము చేత పతనమవుతూ నరకానికి వెళ్లిపోతున్నటువంటి స్థితిలో దేవాది దేవుడు చూసి ఆ పతనము నుండి, ఆ పాతాళము నుండి, ఆ నరకము నుండి తప్పించడానికి ఆయనే ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళని గమనించండి, యేసు క్రీస్తు ప్రభువారు మన యొక్క వ్యసనములలో, మన యొక్క బాధలలో ఆయన ఏమాత్రము కూడా పాలు లేనటువంటి వాడు కాదండి. మానవుడు ఎలా జీవించాలో, మానవుడు ఎలా బ్రతకాలో ఇవన్నీ కూడా ఆయన ఈ లోకానికి వచ్చి ప్రతి ఒక్కరికి కూడా నేర్పించారండి. అందుకు నేను అంటారు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకానికి చేరలేడని చెప్పి ప్రభు యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. మరి ఆ మాటలు ఎందు మేము విశ్వాసం ఉంచాం, ఆయన ఎందు మేము ఎంతో నమ్మిక ఉంచాము.